మహాతలం గరుడ భయం నీడలో. మయుడు పాలించే టెక్నాలజీ ప్రపంచం తలాతలం దాటిన తర్వాత మనం అడుగుపెడుతున్న 5వ లోకం మహాతలం. ఇది భూమికి 50,000 యోజనాల లోతులో ఉంది. ఇక్కడికి రాగానే మనుషులు రాక్షసులు కనిపించడం మానేస్తారు. నేల మీద పాకే జీవుల ఆధిపత్యం ఇక్కడ మొదలవుతుంది. అవును, ఇది సర్పాల లోకం. కానీ ముఖ్య విషయం, అందరూ పాముల లోకం అనగానే అది పాతాళం 7వ లోకం అనుకుంటారు. కానీ పాతాళం కంటే ముందే ఈ మహాతలంలో ఒక ప్రత్యేకమైన పాము జాతి నివసిస్తుంది. వారే క్రదువ సంతానం. ఎవరు ఈ క్రదువ సంతానం? పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతికి క్రదువకు పుట్టిన వారే ఈ సర్పాలు. వీటిని క్రోధవసులు అని కూడా అంటారు. అంటే ఎప్పుడూ కోపంతో రగిలిపోయే రకం. వీరిలో ముఖ్యులు ఎవరు? కుహాకుడు, తక్షకుడు, కాళీయుడు, సుహేనుడు వంటి మహాభయంకరమైన సర్పరాజులు ఇక్కడ ఉంటారు. వీటి రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్కరికి 5, 10, 7 లేదా 100 పడగలు ఉంటాయి. వీరు ఎంత విషపూరితం అంటే వీరి కోరల నుండి వచ్చే గాలి తగిలినా చాలు ప్రాణులైనా భస్మమైపోతారు. మనం పురాణాల్లో వినే ఫేమస్ విలన్ స్నేక్స్ అందరూ ఉండేది ఇక్కడే. ఉదాహరణకు తక్షకుడు. మహాభారతంలో పాండవ వంశానికి చెందిన పరీక్షిత్తు మహారాజును కాటు వేసి చంపింది ఇతనే. అలాగే కాళీయుడు. యమునా నదిలో విషాన్ని చిమ్ముతుంటే చిన్ని కృష్ణుడు వాడి పడగల మీద నాట్యం చేసి గర్వాన్ని అణిచివేసి పంపించేస్తాడు కదా. ఆ కాళీయుడు కృష్ణుడు వదిలేశాక వచ్చి స్థిరపడింది ఇక్కడే, ఈ మహాతలంలోనే. వీరందరూ మహాబలవంతులు, మాయావులు. కానీ వీరికి నిద్రపట్టని భయం ఒకటి ఉంది. ఇంత విషం ఇంత బలం ఉన్నా ఈ మహాతలంలో ఉండే పాములు ఎప్పుడూ వణికిపోతూ ఉంటాయి. ఎవరికి? పక్షిరాజైన గరుత్మంతుడికి. గరుడు అంటే సాక్షాత్తు విష్ణువు వాహనం, పాములకు బద్ధశత్రువు. గరుడు ఎప్పుడు ఆకాశం నుండి దూసుకు వచ్చి తమని ఎత్తుకుపోతాడో అని ఈ సర్పాలని తమ భార్యాబిడ్డలతో కలిసి ఈ మహాతలంలోని చీకటి గుహల్లో దాక్కొని బతుకుతుంటాయి. నిజానికి వీరికి స్వేచ్ఛగా తిరిగే శక్తి ఉన్నా గరుడ భయం వల్ల ఈ లోకానికే పరిమితమైపోయారు. అందుకే ఇక్కడ వాతావరణం ఎప్పుడూ ఉత్కంఠగా ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని స్థితి. అయితే గరుడిది భయం బయట మాత్రమే. తమ గుహాల లోపల మాత్రం ఈ సర్పాలు తమ కుటుంబాలతో చాలా ఆనందంగా ఉంటాయి. రాక్షసులు మనుషుల్లాగానే వీరికి కూడా కుటుంబ వ్యవస్థ ఉంటుంది. భార్యలు, పిల్లలు, బంధువులు ఉంటారు. దేవుడు సృష్టించిన ప్రతి జీవికి ఒక చోటు ఉంటుంది కదా. ఆ కోపంతో రగిలే పాములకు దేవుడిచ్చిన సురక్షితమైన ఆశ్రయమే ఈ మహాతలం. ఇక్కడ అవి సురక్షితంగా తమ వంశాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాయి. చూశారగా, పైన ఉన్న మైడి లోకంలో మాయ ఉంటే ఇక్కడ భయం ఉంది. అహంకారం ఉన్న చోట భయం తప్పదు అని చెప్పడానికి ఈ మహాతలమే నిదర్శనం. మరి ఈ పాముల లోకాన్ని దాటి కిందికి వెళ్తే అక్కడ పాములు ఉండవు, మాయలు ఉండవు. అక్కడ కేవలం యుద్ధం మాత్రమే ఉంటుంది. దేవతలకు బద్ధ శత్రువులైన మహాబలవంతులు, దైత్యులు, దానవులు నివసించి 6వ లోకం రసాతలం. దాని గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. గరుడికి పాములు ఉన్న వైరం గురించి మీకు తెలిసిన కథలు కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.